విజయనగరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమలు అలాగే ఎన్ఆర్ఐ వ్యవహారాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సందర్శించారు. ఇక ఆసుపత్రిలో పలు విభాగాల ద్వారా రోగులకు అందుతున్న సేవలను మంత్రి పరిశీలించి ఓపీ విభాగంలో ఉన్న సమస్యలను కూడా తెలుసుకున్నారు. ఇక అధికారులతో చర్చించి ఆసుపత్రిలో రోగులకు అవసరమైన రక్తం నిల్వలు అలాగే అందుబాటులో ఉన్న అలాగే లేనిది మంత్రి శ్రీనివాస్ ఆరా తీశారు. ఇక విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రిని కూడా వైద్య కళాశాలకు అనుసంధానం చేసిన తర్వాత రోగులకు అందుతున్న సేవలపైన తెలుసుకుని వాటిని పెంపొందించడమే లక్ష్యంగా ఆసుపత్రిని సందర్శించామని మంత్రి తెలిపారు. ఈ ఆసుపత్రి ద్వారా జిల్లా ప్రజలకు రానున్న రోజుల్లో మరింత మెరుగైన సేవలు అందించే దిశగా చర్యలు చేపడతామని అన్నారు. ఇక ఆసుపత్రిలో అవుట్ పేషెంట్ విభాగంలో రోగులు కూర్చునేందుకు తగిన వసతులు లేవని గుర్తించామని, అయితే ఈ విభాగాన్ని కూడా విస్తరించి రానున్న రోజుల్లో ఓపీ రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామని ఆలోచన చేస్తున్నట్లుగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఇప్పుడున్న కెపాసిటీ ఆఫ్ ది హాస్పిటల్లో అంటే మన హాస్పిటల్ మెడికల్ కాలేజ్తో అనుసంధానం అయిన తర్వాత వేరే సర్వీసెస్ అయితే మనం పెంచడం జరిగింది. అలా పెంచిన సర్వీసెస్కి హాస్పిటల్లో ఏ రకంగా అయితే ఇంకా ఎక్స్టెండ్ అవ్వాలి, ఓపీ రిజిస్ట్రేషన్ కానీ ఓపీ ఎక్స్టెన్షన్ కానీ వేరు కేటగిరీస్లో ఉన్న సర్వీసెస్ కూడా పెంపొందించే విధంగా వాటి ఇష్యూస్ అన్నీ కూడా మాట్లాడడం జరిగింది. వాటి తాలూకు సజెషన్స్ కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అడగడం జరిగింది. అట్ ద సేమ్ టైం బ్లడ్ బ్యాంక్ ఇష్యూస్ కూడా మేము మాట్లాడడం జరిగింది. బ్లడ్ బ్యాంక్లో కొంచెం షార్ట్ ఫాల్ ఉంది రిక్వైర్మెంట్ కన్నా. సో రెగ్యులర్గా క్యాంప్స్ డెవలప్ చేయడానికి ఏ రకంగా మనం దాన్ని ప్రమోట్ చేయాలి, పబ్లిక్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మీద అవేర్నెస్ క్రియేట్ చేసి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఎన్జిఓ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో అనుసంధానం చేసి క్యాంప్స్ ఎక్కువ శాతం పెంచే విధంగా చేయడానికి, అలాగే ఇక్కడున్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇష్యూస్లో చిన్నవే బికాస్ ఆఫ్ ద స్పేస్ కన్స్ట్రెయింట్ వాటిని కూడా ఇంజనీర్ గారిని అడిగి కొంచెం ఎక్సైజ్ చేసి దాన్ని కూడా రిజాల్వ్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ వాటర్ ఇష్యూ కూడా ఉంది. వాటర్ ఇష్యూ కూడా 2 బోర్లు ఇమ్మని కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే కలెక్టర్ గారు కూడా వెంటనే దానికి సఫిషియెంట్ ఫండ్స్ బోర్డ్స్ని కూడా మున్సిపల్ కమిషనర్ గారిని ఎగ్జామిన్ చేసి దానికి ఫండ్స్ రిలీజ్ చేయమని కూడా కోరడం జరిగింది.